వడ్డేపల్లి నుండి వచ్చే వరద స్నేహానగర్, వికాస్ కాలనీ, అశోక్ కాలనీ నుండి గోకుల్ నగర్ జంక్షన్ వద్దకు చేరుతోంది. వడ్డేపల్లి నుండి వచ్చే వరదను వికాస్ నగర్ నుండి డ్రైన్ నిర్మించి నయీం నగర్ నాలాలోకి మళ్లిస్తే ముంపు సమస్య సగం తీరిపోయేది. అశోక కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో 80 ఫీట్ల రోడ్డుకు రెండు వైపులా కూడా డ్రైన్ లేకపోవడం ముంపు సమస్యకు కారణమవుతోంది. ప్రస్తుతము మనం గోకుల్ నగర్ జంక్షన్ నుంచి విద్యానగర్ 100 ఫీట్ రోడ్ వెళ్ళేటువంటి రహదారి ఇది. సో దీనికి ఎడమ వైపున దాదాపు 5 ఫీట్ల వెడల్పు ఉన్నటువంటి ఓ నాలా ఉంది. సో ఇదే దాదాపు 25 ఏళ్ల నుంచి కూడా ఇదే నాలా ద్వారా వడ్డేపల్లి నుంచి మొదలుకుంటే అదాలత్ సర్కిల్, సుబేదారి, వడ్డేపల్లి, సో ఈ 3 ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద నీరు కానీ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ డ్రైన్ ద్వారానే కంప్లీట్గా వెళ్ళి నయీం నగర్ ప్రధాన నాలాలో కలుస్తుంది. సో ఈ నాలా కెపాసిటీ సరిపోక నాలా ఉప్పొంగడము పూర్తిగా ఈ ఏరియా అంతా కూడా వాటర్ వస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఏరియా అంతా కూడా 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి కంప్లీట్గా రోడ్డు పైనే దాదాపు 3 నుంచి 4 ఫీట్ల ఎత్తుతో వరద నీరు వచ్చింది. సో అంటే ఇక్కడ ప్రధాన కారణము ఎక్కడ వర్షం కురిసినా కూడా అటు సుబేదారి, అదాలత్, వడ్డేపల్లి చర్చి ప్రాంతం, సో ఆ ప్రాంతం నుంచి అంతా కూడా వచ్చినటువంటి వరద ఈ ఒక్క నాలా గుండా వెళ్ళడం సరిపోకపోవడంతో వాటర్ అంతా కూడా రోడ్డుపైకి వచ్చి ఈ రోడ్డు నుంచి కింది భాగానికి కంప్లీట్గా ఫ్లో అంతా వెళ్తుంది. అయితే ఇక్కడ ప్రధాన డ్రాబ్యాక్ ఏంటంటే ప్రస్తుతం ఈ రోడ్డుకు కుడివైపున దాదాపుగా ఇదే 5 నుంచి 6 ఫీట్ల వెడల్పుతో ఉండాల్సినటువంటి డ్రైనేజీ కంప్లీట్గా మనం చూస్తున్నటువంటి ఈ కుడా కాంప్లెక్స్, కుడా భవనం ఇది. సో ఈ కుడా భవనం ముందు వరకు మాత్రమే డ్రైన్ తీశారు, ఆ తర్వాత డ్రైన్ క్లోజ్ చేశారు, అంటే డెడ్ ఎండ్ ఇచ్చారు ఈ యొక్క డ్రైన్కు. సో ఇందులోంచి వెళ్ళాల్సినటువంటి నీరంతా కూడా కంప్లీట్గా బయటికి రావడం, ఈ రోడ్లపైకి వచ్చి ఎక్కడ లోతట్టు ప్రాంతం ఉంటే ఆ ప్రాంతం నుంచి కంప్లీట్గా రోడ్లను ధ్వంసం చేసుకుంటూ కాలనీలోకి వెళ్తుంది. ఒకసారి మనం చూడవచ్చు, ఇది గోకుల్ నగర్ జంక్షన్ నుంచి 100 ఫీట్ రోడ్డుకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి, 80 ఫీట్ల రహదారి. సో ఈ డ్రైన్ అంతా కూడా నీళ్ళన్నీ కూడా ఒకసారి మనం ఇక్కడ ఫ్లో లేదు, కంప్లీట్గా నీళ్ళన్నీ ఎక్కడెక్కడ స్టాగ్నెట్ అయ్యాయి, ఆగిపోయే పరిస్థితి. అంటే ఈ ఫ్లో కనుక ఆ ఫ్రీ ఫ్లో ఉండి ప్రధాన నాలాకి ఇది అనుసంధానమై ఉంటే ఆ వరద నీళ్ళంతా కూడా ఈ డ్రైన్ ద్వారా వెళ్ళిపోయి ముంపు అనేది తప్పి ఉండేది. కానీ ఈ నాలా నిర్మాణం చేయడానికి అధికార నిర్లక్ష్యం ప్రధాన కారణంగా ఈ నాలా నిర్మాణం జరగట్లేదు. సో అంతే ముంపు ప్రభావం పెరుగుతుంది. ఈ నాలాకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేగా నాయన రాజేంద్ర గెలిచిన తర్వాత నాలా నిర్మాణం చేయాలని భావించినా కూడా అధికారులు నిర్లక్ష్యం వహించడంతో నాలా నిర్మాణం సాగట్లేదు. దీంతో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క కాంప్లెక్స్ ఏదైతుందో కాంప్లెక్స్ చివరి వరకు మాత్రమే ఈ యొక్క డ్రైన్ ఉంది, అక్కడ కంప్లీట్ దీన్ని క్లోజ్ చేశారు. సో దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ నయీం నగర్ ప్రధాన నాలా వరకు కనుక వెళ్తే ఈ యొక్క నీళ్ళన్నీ ఎక్కువ వచ్చినటువంటి వరద అంతా కూడా ఇది నిండిపోయి ఆ లోతట్టు మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కాలనీలో ముంపు జరిగింది. సో అక్కడనే దాదాపు 3 కాలనీలు ముంపుకు గురయ్యాయి. సో ఇళ్ల లోపలికి కూడా నీళ్ళు వచ్చి కట్టుబట్టలతో అందులో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎగువ ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సో అంటే ఈ నాలా కనుక నిర్మాణం జరిగి ఉంటే ఈ నాలాను కంటిన్యూగా ఇక్కడి తీసుకెళ్ళి నయీం నగర్ నాలలో కనుక కలిపి ఉంటే ఈ వరద ప్రభావము, ముంపు ప్రభావము అసలు ఉండేదే కాదనేది కూడా తెలుస్తూ ఉంది. గోకుల్ నగర్ జంక్షన్ నుండి నయీం నగర్ నాలాను కలిపే డ్రైనేజ్ వైడనింగ్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. స్మార్ట్ నిధులతో చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. డ్రైన్ వాటర్ వెళ్లేందుకు మాత్రమే ఆ నాలా సరిపోతోంది. విద్యానగర్ నుండి గోకుల్ నగర్ జంక్షన్ వరకు డ్రైనేజ్ వైడనింగ్ పూర్తయితే కనుక వరద నీరు సాఫీగా నయీం నగర్ నాలాలోకి వెళ్ళిపోయేది. గోకుల్ నగర్ జంక్షన్ నుండి 100 ఫీట్ రోడ్డు వైపు వెళ్ళేటువంటి 80 ఫీట్ రోడ్డుకు ప్రస్తుతము డ్రైనేజ్ భారీ స్థాయి నాలా నిర్మాణము, ఇది స్మార్ట్ సిటీ ఫండ్స్తోని నిర్మాణం నయీం నగర్ నాలా నుంచి ఇటు గోకుల్ నగర్ జంక్షన్ వైపు నిర్మాణం మొదలుపెట్టారు. దాదాపు 2 ఏళ్ళు ఈ నిర్మాణం సాగింది. తర్వాత మధ్యలో కాంట్రాక్టర్ వర్క్ చేయకపోవడంతో ప్రస్తుతం మనకు ఆ వర్క్ కూడా నిలిచిపోయిన పరిస్థితి. సో ఈ స్మార్ట్ సిటీ ఫండ్స్ అన్నీ కూడా ల్యాబ్స్ అయ్యాయి, అవన్నీ కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోయాయి. సో వర్క్ చేసి ఉంటే ఈ డ్రైన్ అంతా కూడా కంప్లీట్గా 10 ఫీట్ల వెడల్పుతోని ఒక భారీ నిర్మాణం జరిగి ఉండేది. ఈ నిర్మాణం కనుక అటు గోకుల్ నగర్ జంక్షన్ వరకు కూడా జరిగి ఉంటే వరద అనేది కూడా వెంటనే ఈ డ్రైన్లో పడి కంప్లీట్గా నయీం నగర్ ప్రధాన నాలాలోకి వచ్చి సిటీలో ఉన్నటువంటి గోకుల్ నగర్ కాలనీస్ కూడా మునిగే అవకాశం ఉండకపోయేది. సో ఇట్లాంటి నిర్మాణము ప్రస్తుతం మనకు ఈ 80 ఫీట్ రోడ్డుకు రైట్ సైడ్ చూద్దాం. సో ఈ రైట్ సైడ్ అంతా కూడా
కనీసం డ్రైనేజ్ నిర్మాణం కూడా లేదు. దాదాపు ఇండ్లు నిర్మాణం చేసేటప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ నిర్మాణాన్ని పర్యవేక్షించాలి, ఆ తర్వాత ఆ డ్రైన్లు కూడా నిర్మించుకునే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి, పర్మిషన్స్ కూడా ఇవ్వాలి. కానీ ఎటువంటి డ్రైన్ నిర్మాణం చేయకున్నా కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు నిద్రమత్తులో ఉండడము, మామూలు మత్తులో జోగడంతో ఇష్టారీత నిర్మాణాలు జరిగాయి. ఉన్న డ్రైన్లను స్లాబ్లతో కంప్లీట్గా మూసివేశారు. కొన్ని చోట్ల ఎత్తు పెంచి కంప్లీట్గా దానిపై స్లాబులు వేసి డ్రైన్లు కూడా పనికి రాకుండా చేశారు. సో ఇవన్నీ ప్రధాన కారణాలు గోకుల్ నగర్ ముంపుకు కారణమైనటువంటి పరిస్థితి. మొత్తంగా అధికార నిర్లక్ష్యము, టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడము, ఆ తర్వాత గతంలో నిర్మాణాలు జరపాల్సినటువంటి ప్రధాన డ్రైన్లకు సంబంధించిన నిర్మాణం ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడంతో వరద నీరు ఎటు వచ్చినా కూడా కంప్లీట్గా లోతట్టు కాలనీ లోపలికి వెళ్తుంది. అది సునాయాసంగా సాఫీగా డ్రైన్ల ద్వారా మెయిన్ నాల లోపలికి వెళ్లకుండా అది ఆల్టర్నేట్గా ఆ కాలనీ లోపలికి వచ్చి ముంపు గురవుతున్నటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా ప్రధానంగా నాలాల నిర్మాణము అస్తవ్యస్తంగా ఉండడము. సో ఇండ్లు నిర్మించుకున్నటువంటి వాళ్ళు ఆ ఇంటి ముందర డ్రైనేజీల నిర్మాణాన్ని డ్యామేజ్ చేయకుండా ఉండకుండా చూసుకోవడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించడమే ప్రధాన కారణాలు ఈ ముంపుకైతే గురవుతున్న పరిస్థితి.